అందరికీ నమస్కారం. కళ్యాణము చూతము రారండిలో భాగంగా ఇప్పుడు వరపూజ. గౌరీ పూజ అయిన తర్వాత తలంబ్రాల బియ్యాన్ని కలపటం జరుగుతుందండి. సాంప్రదాయాన్ని బట్టి కేజీంబావో 2 కేజీలో నిర్దిష్ట పరిమాణపు బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి, పసుపు వేసి ఆ తలంబ్రాలను కలుపుతారు. అయితే ఈ తలంబ్రాల్లో వేసే పసుపు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఏ పసుపు అయితే కొట్టించామో ఆ పసుపునే కలపాలండి. కొన్ని ఆచారాల్లో అయితే నానబెట్టి ఆరబెట్టిన తెల్ల బియ్యమే తలంబ్రాలుగా వాడతారు. అటు పెండ్లి కుమారుని వైపు నుండి ఇటు పెండ్లి కుమార్తె వైపు నుండి వేరు వేరు పళ్ళాల్లో మొత్తం 5 మంది పెద్ద ముత్తైదువులు ఈ తలంబ్రాలని కలుపుతారు. ఆలయాల్లోని దేవతామూర్తుల యొక్క కళ్యాణం చేసిన అక్షంతలు ఏమన్నా ఉంటే అవి కూడా వీటిలో కలుపుతారు. ముఖ్యంగా భద్రాచలంలో రాములవారి కళ్యాణం చేసిన అక్షంతలు ఉంటే అవి వీటిలో కలుపుతారండి. ఇక గౌరీ పూజ అయిన తర్వాత పెండ్లి కుమార్తెను అక్కడే ఉంచి కన్యాదాత దంపతులను కళ్యాణ వేదిక వద్దకు తీసుకొస్తారు. అప్పుడు వరుడు పడమటి ముఖంగా, కన్యాదాత తూర్పు ముఖంగా కూర్చుంటారు. తరువాత వరపూజ జరపబడుతుంది. ఈ వరపూజలో వరుణ్ణి శ్రీ మహావిష్ణువు స్వరూపునిగా భావించి కన్యాదాత సత్కరిస్తాడు. వరుణ్ణి లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి అతనికి ఆసనం, పాద్యం, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ సామగ్రి, పండు తాంబూలాలు, నమస్కారం వంటి ఉపచారాలన్నీ చేస్తాడు. దీనినే వరపూజ అంటారు. ఈ సందర్భంగా కన్యాదాత వరుని యొక్క కాళ్ళు కడుగుతాడు. ఆ సందర్భంగా పురోహితులు చదివే మంత్రాలకు అర్థం: ఓ వరుడా, నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి, నా బిడ్డ లక్ష్మీదేవి కనుక శ్రీమన్నారాయణుడైన నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వధువు తల్లి నీళ్లు పోస్తుండగా వరుని కాళ్ళు కడుగుతాడు. ఈ కాళ్ళు కడిగేటప్పుడు ముందుగా కుడి పాదాన్ని, ఆ తర్వాత ఎడమ పాదాన్ని కడగటం జరుగుతుంది. అనంతరం 2 పాదాలను కలిపి కడగాలి. ఆ తర్వాత కాళ్ళు కడిగిన నీటిని కన్యాదాత దంపతులు కొద్దిగా తలపై చల్లుకుంటారు. ఈ కాళ్ళు కడగటం అయ్యాక కన్యాదాత వరునికి మధుపర్కాన్ని ఇస్తాడు. సాధారణంగా చాలామంది మధుపర్కం అంటే వస్త్రం అని అనుకుంటూ ఉంటారు. కానీ మధుపర్కం అంటే వస్త్రం కాదు, పెరుగు, నెయ్యి, తేనె కలిపిన మధుర పదార్థానికి మధుపర్కం అని పేరు. కన్యాదాత ఇచ్చిన ఈ మధు పదార్థాన్ని వరుడు 3 సార్లు తినవలసి ఉంటుంది. బలవర్ధకమైన ఈ మిశ్రమాన్ని తినటం వలన వరునికి తేజస్సు కలుగుతుంది. అంతేకాకుండా మంత్రయుక్తంగా ఈ మధుపర్కాన్ని స్వీకరించడం వలన క్షేమం, అభ్యుదయం, కీర్తి ప్రతిష్ట మొదలగునవి కూడా కలుగుతాయి. ఈ మధుపర్కం ఇచ్చిన తర్వాత కన్యాదాత వరునికి నూతన వస్త్రాలను అందజేస్తాడు. మధుపర్కం తర్వాత ఇచ్చే వస్త్రాలు కాబట్టి వ్యవహారంలో వీటికి మధుపర్క వస్త్రాలు అనే పేరు వచ్చింది. ఉపనయన సాంప్రదాయం గల సామాజిక వర్గాల్లో కన్యాదాత ఈ సందర్భంలోనే కన్యాదాత వరుని చేత 2వ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తాడు. మామూలుగా ఉపనయన కాలంలో 3 పోగులు గల మొదటి జంధ్యాన్ని ధరింపజేయటం జరుగుతుంది. అంటే బ్రహ్మచారికి 1 ముడి కలిగిన జంధ్యమే ఉంటుంది. వివాహం జరగనున్న వరుణకు అతడు గృహస్థాశ్రమము స్వీకరించినట్లు సూచించుటకై నూతన యజ్ఞోపవీతమును అంటే వెండి జంధ్యమును ధరింపజేస్తారు. దీనినే ఉత్తరజంధ్యము అని కూడా అంటారు. ఈ ఉత్తరజంధ్యంలో 6 పోగులు ఉంటాయి. మమ ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం ఉద్వాహాంగభూత ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అంటూ మంత్రాన్ని చదువుతూ ఈ 2వ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. దీని అర్థం: ఈ జంధ్యము ధరించడం వలన గృహస్థునకు ఆయుర్వృద్ధి, శ్రౌతములైన వైదికములైన అంటే వైదికములైన స్మారకములైన అంటే స్మృతులలో పేర్కొనబడిన నిత్యకర్మానుష్ఠానమునకు కావలసిన యోగ్యత లభిస్తుంది. అందువల్లనే వివాహాంగభూతమైన ఈ 2వ యజ్ఞోపవీతమును ధరించుతున్నాను అని వరుడు సంకల్పమును చెప్పి దానిని ధరిస్తాడు. ఈ యజ్ఞోపవీతాలను ధరింపజేసే ముందు శాస్త్రానుసారంగా వీటికి పూజాధికాలు జరిపింపబడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ వరపూజ సందర్భంగానే కన్యాదాత వరునికి గోదానం చేసే సంప్రదాయం కూడా ఉంది. వరపూజ పూర్తవటంతో కళ్యాణ వేదిక వద్దకు వధువు వచ్చే సమయం ఆసన్నమవుతుందన్నమాట. ఇక వధువును తీసుకురావాలి.